ఈ సెషన్లో మనం జేఎస్పీ ఆర్కిటెక్చర్ మరియు దాని లైఫ్ సైకిల్ గురించి చూస్తాం. వెబ్ సర్వర్ అనేది ఈ యొక్క జేఎస్పీ పేజెస్ ని ప్రాసెస్ చేయాలి అంటే జేఎస్పీ ఇంజిన్ ని కలిగి ఉండాలి. అంటే ఇక్కడ చూపించినట్లుగా వెబ్ సర్వర్ తో పాటు కంపల్సరీగా జేఎస్పీ ఇంజిన్ ఉండాలి. దాన్నే జేఎస్పీ కంటైనర్ అని కూడా అంటాం. ఈ యొక్క జేఎస్పీ కంటైనర్ లేదంటే జేఎస్పీ ఇంజిన్ ఈ యొక్క క్లయింట్ పంపించిన రిక్వెస్ట్లని రీడ్ చేసి జేఎస్పీ సంబంధించిన యాక్టివిటీస్ అంటే జేఎస్పీ ప్రాసెస్ జేఎస్పీ కోడింగ్ ఏమన్నా ఉందా అనేది చెక్ చేసి దానికి సంబంధించిన రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. అందుకనే మనం అపాచీ వెబ్ సర్వర్ ని వాడుతూ ఉన్నాం. టామ్ క్యాట్ అపాచీ వెబ్ సర్వర్ ఇది బుల్టెన్ జేఎస్పీ కంటైనర్ ని కలిగి ఉంది. అంటే జేఎస్పీ ఇంజిన్ ని బుల్టెన్ గా పెట్టుకుంటుంది అనమాట. కాబట్టి ఈ వెబ్ సర్వర్ తో పాటు జేఎస్పీ ఇంజిన్ కంపల్సరీగా ఉండాలి. సో ఈ అపాచీలో అది ఉంది. కాబట్టి ఆటోమేటిక్ గా మనం పంపించిన అంటే క్లయింట్లు పంపించిన ఈ యొక్క రిక్వెస్ట్లని వెబ్ సర్వర్ లో ఉన్న ఒక కంటైనర్ రీడ్ చేసి ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట. ఈ యొక్క జేఎస్పీ రిక్వెస్ట్లను అన్నిటిని ఏమేమి జేఎస్పీ సంబంధించినట్టు ఉన్నాయి, జేఎస్పీ ఎలిమెంట్స్ ఏమున్నాయి అనేది రీడ్ చేసి ట్రాన్స్లేట్ చేస్తుంది. ఓకే, మరి ఈ యొక్క జేఎస్పీ ప్రాసెసింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ ఆర్కిటెక్చర్ లో మనం క్లియర్ గా చూడొచ్చు. క్లయింట్ హెచ్టిటిపి రిక్వెస్ట్ ని పంపిస్తాడనమాట. ఎక్కడికి? వెబ్ సర్వర్ దగ్గరికి. వెబ్ సర్వర్ అంటే జస్ట్ లైక్ మనం అపాచీ టామ్ క్యాట్ అనుకుందాం. దాంట్లోనే ఏముంది? జేఎస్పీ కంటైనర్ కూడా ఉంది. సో హలో డాట్ జేఎస్పీ అనేది ఇక్కడికి రాగానే జేఎస్పీకి సంబంధించిన కోడింగ్ ఏముంది అనేది ఇక్కడ రీడ్ చేయడం జరుగుతుంది. హలో డాట్ జేఎస్పీలో నుంచి ఈ యొక్క జేఎస్పీ కంటైనర్ అంటే వెబ్ సర్వర్ ఇమీడియట్ గా జేఎస్పీ కంటైనర్ దగ్గరికి పంపించేస్తుంది అనమాట. మరి ఇప్పుడు జేఎస్పీ కంటైనర్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్న జేఎస్పీ కోడ్ మొత్తాన్ని సర్వ్లెట్ లాగా మారుస్తుంది. సర్వ్లెట్ లాగా మార్చడం అంటే ఏంటి? ఈ యొక్క జనరల్ గా ఉన్న జేఎస్పీ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా println లోకి మార్చేస్తుంది అనమాట. అంటే println లో HTML కోడ్ ఏ విధంగా మనం సర్వ్లెట్ లో రాసామో ఆ విధంగా జనరేట్ చేస్తుంది. ఇంటర్నల్ గా జనరేట్ చేసిన తర్వాత ఇప్పుడు సర్వ్లెట్ అనేది తయారవుతుంది. ఓకే, అంటే జేఎస్పీ నుంచి సర్వ్లెట్ గా ఇప్పుడు కన్వర్ట్ కావడం జరిగిందనమాట. ఇప్పుడు సర్వ్లెట్ ఇంజిన్ యాక్టివేట్ అవుతుంది. సర్వ్లెట్ ఇంజిన్ యాక్టివేట్ అయ్యి కంపైలేషన్ అక్కడ జరుగుతుంది అనమాట. ఫోర్త్ స్టెప్ లో ఇక్కడ కంపైలేషన్ జరిగి ఏమవుతుంది? క్లాస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే క్లాస్ అనేది జనరేట్ అవుతుంది, క్లాస్ ఫైల్ గా వస్తుంది అనమాట. సో ఇప్పుడు క్లాస్ అనేది వన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వెబ్ సర్వర్ దాన్ని తీసుకొని వెబ్ సర్వర్ క్లయింట్ కి ఏ రూపంలో పంపిస్తుంది? HTML కోడ్ రూపంలో పంపిస్తుంది. ఇక్కడ కావాల్సిన ఇక్కడ అడిగిన రిక్వెస్ట్లన్నిటిని ఇప్పుడు రెస్పాన్స్ ఇస్తూ సర్వరు HTML ఫామ్ లో క్లయింట్ కి పంపించడం జరుగుతుంది. సో వెబ్ బ్రౌజర్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఆ యొక్క వెబ్ సర్వర్ ఇచ్చిన రెస్పాన్స్ ని వెబ్ బ్రౌజర్ లో నార్మల్ HTML లాగా డిస్ప్లే చేయడం వెబ్ బ్రౌజర్ లో జరుగుతుంది అనమాట. సో ఇలా ఫస్ట్ క్లయింట్ జేఎస్పీ పంపించినా గానీ జేఎస్పీ కాస్త మళ్ళీ సర్వ్లెట్ గా మారి సర్వ్లెట్ కాస్త కంపైల్ అయ్యి క్లాస్ గా మారి మళ్ళీ దాన్ని సర్వర్ ద్వారా క్లయింట్ ఇచ్చిన రిక్వెస్ట్లని ఈ యొక్క సర్వర్ ద్వారా రెస్పాన్స్ ఇస్తూ మనం మళ్ళీ క్లయింట్ కి
వెబ్ బ్రౌజర్ కి పంపించడం జరుగుతుంది. ఇదన్నమాట జనరల్ ప్రాసెస్, ఇంటర్నల్ గా జరిగే ప్రాసెస్ ఒక జేఎస్పీని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు. ఓకే, మరి జేఎస్పీ లైఫ్ సైకిల్ చూసినట్లయితే ఇక్కడ సర్వ్లెట్ లో లాగా ఇనిషియలైజేషన్, ఎగ్జిక్యూషన్, డిస్ట్రాయింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. మరి అదే ఇక్కడ కంపైలేషన్, ఇనిషియలైజేషన్, ఎగ్జిక్యూషన్, క్లీనప్ ఇట్లా ఉన్నాయి. సో మెయిన్ 3 ఫేసెస్ ఇంటర్నల్ గా చూసినట్లయితే వన్స్ ఒక జేఎస్పీ స్టార్ట్ అయినప్పుడు ఎగ్జిక్యూషన్ కి లైఫ్ సైకిల్ లో ఇనిషియలైజేషన్ జరుగుతుంది. ఇనిషియలైజేషన్ జేఎస్పీ ఇనిట్ అనే మెథడ్ ద్వారా జరుగుతుంది అనమాట. తర్వాత అంటే జేఎస్పీ ఇనిషియలైజేషన్ లో ఏముంటాయి జనరల్ గా డేటాబేస్ కనెక్టివిటీస్ కావచ్చు, ఫైల్స్ ఓపెన్ చేయడం కావచ్చు, ఇలాంటివంతా కూడా అక్కడ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ మెయిన్ లాజిక్ అంటే మెయిన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. అంటే రిక్వెస్ట్ టు రెస్పాన్స్ కి సంబంధించిన యూజర్ అడిగిన రిక్వెస్ట్లని తీసుకొని ఏ విధంగా రెస్పాండ్ కావాలి, దానికి సంబంధించిన ప్రోగ్రామింగ్ రిమైనింగ్ మొత్తం ఎగ్జిక్యూషన్ ఇక్కడ జరుగుతుంది. అదే ఇక్కడ జేఎస్పీ సర్వీస్ అనే మెథడ్ ద్వారా జరుగుతుంది మెయిన్ ప్రోగ్రామ్ ఇక్కడ అన్నమాట. తర్వాత వన్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా డిస్ట్రాయింగ్, జేఎస్పీ డిస్ట్రాయింగ్, క్లోజింగ్ ద జేఎస్పీ ఎగ్జిక్యూషన్ అన్నమాట. అంటే ఇక్కడ ఇనిషియలైజేషన్ లో ఓపెన్ చేసినటువంటి క్లోజ్ చేయడం, డేటాబేస్ క్లోజ్ కావచ్చు, ఫైల్ క్లోజ్ కావచ్చు, ఇట్లాంటివంతా కూడా ఇక్కడ డిస్ట్రాయింగ్ అనేది ఫైనల్ గా జరుగుతుంది. ఓకే, అదే ఇక్కడ మీకు డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది. కంపైలేషన్ లో ఏం జరుగుతుంది, పార్సింగ్ ద జేఎస్పీ అండ్ టర్నింగ్ ద జేఎస్పీ ఇంటూ సర్వ్లెట్, కంపైలింగ్ ద సర్వ్లెట్. మనం ఫస్ట్ లో ఆర్కిటెక్చర్ లో చెప్పుకున్నట్లుగానే ఇక్కడ పార్సింగ్ అంటే కన్వర్టింగ్ జేఎస్పీ ఇంటూ సర్వ్లెట్ అన్నమాట. ఓకే, మొత్తం స్టెప్ బై స్టెప్ సర్వ్లెట్ లాగా మార్చేస్తుంది. అప్పుడు ఈ యొక్క సర్వ్లెట్ కంపైల్ అవుతుంది. కంపైల్ అయినప్పుడు అప్పుడు ఫస్ట్ ఇనిషియలైజేషన్ పార్ట్, ఇనిషియలైజ్ ఏం కావాలి, తర్వాత ఎగ్జిక్యూషన్ ఏం కావాలి, తర్వాత ఫైనల్ గా క్లీనప్ ఎలా కావాలి, ఇవన్నీ కూడా ఇక్కడ స్టెప్ బై స్టెప్ రావడం జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ మనం జేఎస్పీ సింటాక్స్ గురించి చూస్తాం.